బేబీ మూమెంట్స్ ఇన్ ప్రెగ్నెన్సీ, వాట్ ఈజ్ నార్మల్, వాట్ ఈజ్ నాట్ నార్మల్. సో బేసికలీ ప్రెగ్నెన్సీలో ఏంటంటే మనకు మినిమం 10 మూమెంట్స్ పర్ డే ఉండాలి అంటాము. త్రూఅవుట్ ద డే వాళ్ళు యాక్టివ్గా ఉండాలనేది ఏం లేదు, వాళ్ళు కూడా మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటారు. సో ఆన్ అన్ యావరేజ్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 వరకు ఆన్ అన్ యావరేజ్ 10 మూమెంట్స్ ఉండాలి. సో త్రూఅవుట్ ద డే కౌంట్ చేయడం కుదరట్లేదు ఇఫ్ యూఆర్ వర్కింగ్ లేడీస్ ఆర్ వేరే పనులలో ఆక్యుపై అయిపోయి బిజీ అయిపోయి ఉండుంటారు. సో అట్లీస్ట్ డైట్ తిన్నాక 1 అవర్లో అట్లీస్ట్ మినిమం 3 మూమెంట్స్ ఉండాలి. లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత 1 అవర్లో 3 మూమెంట్స్, ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత 1 అవర్లో 3 మూమెంట్స్, నైట్ డిన్నర్ తర్వాత 1 అవర్లో 3 మూమెంట్స్. అలా ఉన్నా పర్లేదు, బేబీ మూమెంట్స్ ఆర్ ఫైన్ అండ్ దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ నార్మల్. ఒకవేళ బేబీ మూమెంట్స్ తెలియట్లేదు అన్నా కంగారు పడకండి. మంచిగా వేడిగా ఒక సూప్ కానీ, ఒక బౌల్ ఆఫ్ సూప్ లేదంటే గోరువెచ్చని పాలు తాగేసి లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోండి అంటాం. తాగాక కూడా అట్లీస్ట్ 1 అవర్లో మినిమం 3 మూమెంట్స్ ఉన్నాయి అంటే అప్పటికి కూడా బేబీ ఈజ్ ఫైన్ అన్నట్టు. సో మనం ఈ జాగ్రత్తలన్నీ ఫాలో అయ్యాక కూడా అయినా బేబీ మూమెంట్స్ తెలియట్లేదు అంటే దెన్ దట్స్ అ కన్సర్న్. అప్పుడు ఏంటంటే మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అట్లీస్ట్ వాళ్ళు స్కాన్ చేసి లోపల బేబీ మూమెంట్స్ ఎట్లానే, ఉమ్మినీరు ఎలా ఉంది అది కూడా చూస్తారు. ఇంకొకటి ఏంటంటే మనకు బేబీ లోపల అంతా అబ్సల్యూట్లీ ఫైన్ నార్మల్గా ఉన్నా కానీ కొందరికి మూమెంట్స్ తెలియదు. ఎలాంటి సిచ్యుయేషన్స్ అంటే మనకు ఉమ్మినీరు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు బేబీ మూమెంట్స్ సరిగా తెలియదు. అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువగా ఉండి అంటే అతిగా బరువుగా ఉండి మనకు అబ్డామిన్ అక్కడ కూడా ఫ్యాట్ ఎక్కువగా ఉన్నప్పుడు మూమెంట్స్ ఉన్నా కానీ మదర్కి ఆ మూమెంట్స్ అనేది తెలియకపోవడము. అండ్ ఇంకోటి ట్విన్స్ కూడా మనకు ఉమ్మినీరు తక్కువగా ఉండి ట్విన్స్ చాలా టైట్గా ప్యాక్డ్ ఉన్నప్పుడు కూడా మూమెంట్స్ సరిగా తెలీదు. ఇవన్నీ ఏంటంటే వేరే రీజన్స్. అండ్ ఇంకోటి యాంటీరియర్ ప్లాసెంటా అంటే మాయ కూడా పై భాగంలో ఉన్నప్పుడు మూమెంట్స్ కరెక్ట్గా తెలియకపోవచ్చు. సో ఇవన్నీ కూడా రీజన్స్ ఉంటాయి. సో అందుకని మీకు మూమెంట్స్ తెలియకపోతే మీరు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అట్లీస్ట్ వాళ్ళు స్కాన్ చేయడమో లేకపోతే చెక్ చేసో మీకు కన్ఫర్మేషన్ చేస్తారు.